నార్మల్ డెలివరీ తర్వాత ఎపిజియోటమీ అంటే కింద సర్జికల్గా కట్ చేసిన లేదా దానంతట అదే టేర్ అయినా ఫస్ట్ డే నుంచి ఆ పెయిన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చాలామంది మదర్స్కి తెలియదు. ఈరోజు నేను దాని గురించి చెప్తాను. నేను డాక్టర్ పావని, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషియన్, కిమ్స్ కడల్స్, విశాఖపట్నం. ఫస్ట్ది లోకల్గా ఎలా కేర్ చేయాలి అనేది. ఫస్ట్ డే అంటే డెలివరీ అయిన ఫస్ట్ 24 అవర్స్లో చాలా స్వెల్లింగ్ ఉంటుంది ఆ ఏరియాలో. సో ఆ స్వెల్లింగ్ తగ్గితే చాలా వరకు పెయిన్ రిలీఫ్ కూడా వస్తుంది. దీనికి ఐస్ కంప్రెస్ హెల్ప్ చేస్తుంది. చిన్న ఐస్ ప్యాక్స్ తీసుకొని ఎవ్రీ 2 to 3 hours ఒక 10 minutes ఐస్తో కంప్రెస్ చేసి తీసేయండి. కానీ 24 hours తర్వాత స్వెల్లింగ్ అంతా తగ్గిపోతుంది కాబట్టి వార్మ్ కంప్రెస్ హెల్ప్ చేస్తుంది. అలాంటప్పుడు సిడ్స్ బాత్ అంటే టబ్లో వెచ్చటి నీళ్ళు వేసుకొని అవసరమైతే ఒక 2 drops ఆఫ్ యాంటీసెప్టిక్ లోషన్ కూడా అందులో వేసుకొని అందులో కూర్చోవచ్చు. ప్రతిసారి యూరిన్ పాస్ చేసినప్పుడు లేదా మోషన్ పాస్ చేసినప్పుడు వార్మ్ వాటర్తో వాష్ చేసుకోండి. ఎక్కువగా రబ్ చేయొద్దు, జస్ట్ ట్యాప్ డ్రై చేసి డ్రైగా ఉంచుకోండి. మాయిశ్చర్ ఉన్నా కూడా చాలా వరకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ది సిట్టింగ్ పొజిషన్. మనం ఎప్పుడైతే హార్డ్ సర్ఫేస్ మీద కూర్చుంటామో, కాళ్ళు స్ప్రెడ్ చేసి కూర్చుంటామో అప్పుడు ఈ పెయిన్ స్ట్రెచ్ వల్ల ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. డౌనట్ పిల్లోస్ అంటే పిల్లోకి మధ్యలో చిన్న హోల్లా ఉంటుంది, అలాంటి పిల్లోస్ దొరుకుతాయి. అవి పెరినియల్ వూండ్స్కి సపోర్ట్గా ఉంటాయి. సో అలాంటప్పుడు స్ట్రెచ్ ఉండదు, పెయిన్ కూడా ఉండదు. థర్డ్ది మెడికేషన్స్. మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేసే మెడికేషన్స్ని సేఫ్గా తీసుకోవచ్చు. చాలామంది పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు బేబీకి ఫీడ్ ఇస్తారని, కానీ సేఫ్ మెడికేషన్స్ చాలా ఉంటాయి, అవి కన్వీనియంట్గా తీసుకోవచ్చు. ఫోర్త్ది హార్డ్ స్టూల్. డెలివరీ అయిన తర్వాత ఈ పెయిన్ వల్ల స్టూల్ పాస్ చేయడానికి హెసిటేట్ చేస్తూ ఉంటారు. దానివల్ల 2-3 days స్టూల్ పాస్ చేయక హార్డ్ స్టూల్స్ తర్వాత పాస్ చేస్తూ చాలా పెయిన్ని కూడా ఫేస్ చేస్తారు. మంచిగా హైడ్రేషన్ తీసుకోవడం, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల స్టూల్ సాఫ్ట్గా పాస్ అవుతుంది, పెయిన్ కూడా ఉండదు. ఫిఫ్త్ది ఎర్లీ ఇంటర్వెన్షన్. చాలామంది చిన్న డిశ్చార్జ్ చూసినా, చిన్న పెయిన్ ఎక్కువగా, స్వెల్లింగ్ ఎక్కువగా ఉన్నా కూడా తగ్గిపోతుందని వదిలేస్తారు. ఎప్పుడైతే మనం ఎర్లీగా ఇంటర్వ్యూన్ అవుతామో అప్పుడు పూర్తి ఇన్ఫెక్షన్ వచ్చి వూండ్ ఫుల్గా గేప్ అవ్వకుండా ఉంటుంది. సో పస్ లాంటిది ఏదైనా చూసినా, స్వెల్లింగ్ అనిపించినా, రెడ్నెస్, పెయిన్ పెరుగుతూ ఉన్నా కూడా వెంటనే మీ డాక్టర్ని సంప్రదించి యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.